హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రివోట్ NX100 గురించి తెలుసుకుందాం. దీని స్పెసిఫికేషన్స్ అలాగే లాంచ్ డేటు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచి ఫ్యామిలీ స్కూటర్ అనమాట. మీకు ఇది 333 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే వెహికల్ ఇది ఒకటే అనమాట. ఇంతవరకు ఇంకా ఏది అనౌన్స్ చేయలేదు, ఇది ఒకటే చేశారు. దీని లాంచింగ్ డేట్ అనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, రివోట్ NX100 అనేది లుక్స్ విషయంలో అయితే కనుక మనకు సూపర్ అని చెప్పాలి. ముందుగా మనం లుక్స్ గురించే మాట్లాడాలి. లుక్స్ మీరు చూడండి, వెహికల్ ఎలా ఉందనేది చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకు సింపుల్గా ఉంది వెహికల్ కూడా, అలాగే మనకు మంచి ఫ్యామిలీ స్కూటర్గా కూడా ఇది వస్తుందన్నమాట. మంచి వెహికల్ అని చెప్పొచ్చు. అందులో ఇది ఇంకా దీని గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. రేంజు, బ్యాటరీ, అలాగే మోటార్ స్పెసిఫికేషను, మొత్తం ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఇవన్నీ మనం చూద్దాం ఈ వీడియోలో. అలాగే ఇది ఒక బెస్ట్ మోడల్ అని చెప్పాలి. మనకు 100 to 300 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇందులో వస్తుందన్నమాట. ఇంకా మనం వెహికల్ గురించి, స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక బెస్ట్ స్పెసిఫికేషన్స్తో వచ్చే వెహికల్ అనమాట. ఇంతవరకు ఎవరు కూడా ఈ స్పెసిఫికేషన్స్ ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా రాలేదు. మనకు దీంట్లో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 5.7 kWh బ్యాటరీ, పీక్ బ్యాటరీ ఎత్తనం ఇదే అనమాట. దీంట్లో అంటే ఇది హైయెస్ట్ బ్యాటరీ ఇందులో. మనకు దీంట్లో వచ్చి రేంజ్ వచ్చి 280 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. IP67 రేటింగ్స్ అయితే ఉంటుందన్నమాట. మనకు లెగ్ స్పేస్తో బూట్ స్పేస్ ఓపెన్ అయ్యే మాదిరిగా, అంటే లెగ్ మన మూమెంట్తో బూట్ స్పేస్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇది యాక్చువల్గా కార్లో ఈ విధమైన టెక్నాలజీ ఉంటుంది. దీంట్లో కూడా ఇదే విధమైన టెక్నాలజీ అయితే దీంట్లో తీసుకొని వచ్చారు. అలాగే 45 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. బ్యాటరీ విషయానికి వస్తే 5.7 kWh బ్యాటరీ వస్తుంది దీంట్లో. మనకు మోటార్ చూసుకుంటే మనకు 6 kWh మోటార్ అయితే ఇందులో వస్తుందన్నమాట. అలాగే మనకు 150 Nm అయితే ఇందులో ఉంటుంది పీక్ పవరు. అంతేకాకుండా మనకు 155 mm లెంత్ అయితే వస్తుందన్నమాట. కింద మనకు లాంచింగ్ వచ్చి వీళ్ళు యాక్చువల్గా 23వ తేదీ లాంచింగ్ అని చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడు October 23 అనమాట. ఇప్పుడు October 23 అంతా దాటిపోయింది. అది జూన్లో అయితే లాంచ్ చేయాలనేది ఒక ప్లానింగ్లో అయితే ఉన్నారు వీళ్ళు. జూన్లో అయితే ఖచ్చితంగా లాంచ్ చేస్తామంటున్నారు. కానీ ఇక్కడ మనకు మైనస్ పాయింట్ ఏమంటే ఇందులో ఇది షోరూమ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ షోరూమ్ ఉంది వీళ్ళకి, ఇవన్నీ వీళ్ళు అప్డేట్ అయితే చేయలేదన్నమాట ఇంతవరకు. వీళ్ళు యాక్చువల్గా బెల్గావి అని చెప్తున్నారు, కానీ ఎక్కడ దీని గురించి పూర్తిగా వాళ్ళు విషయం అయితే చెప్పడం లేదు. లాంచింగ్ అయితే చేసేస్తామంటున్నారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే లేకుండా వీళ్ళు ఎలా లాంచ్ చేస్తారు అంటే, ముందుగానే దీంట్లో ఇంత ఎక్స్పెక్టేషన్ అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఇంత ఎక్స్పెక్టేషన్ వచ్చిన తర్వాత ఈ వెహికల్ జనాలు కూడా దీనికోసం వెయిట్ చేయడం అయితే చేస్తారనమాట. ఎందుకంటే మంచి స్పెసిఫికేషన్స్, అలాగే మనకు 100 to 300 కిలోమీటర్స్ రేంజ్ వరకు వచ్చే వెహికల్ అనేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారనమాట. ఇట్లాంటి వెహికల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు కూడా. మీరు ఒకవేళ వెయిట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో నాకు మెసేజ్ రూపంలో చెప్పండి, కామెంట్ రూపంలో ఎవరెవరు వెయిట్ చేయాలని ఉన్నారు. ఇది వచ్చి ఇంతవరకు దీని గురించి పూర్తిగా అప్డేట్ అయితే లేదు. అప్డేట్ అంటే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి లాంచింగ్ డేట్ అయితే వీళ్ళు ఫిక్స్ చేయడం అయితే జరిగింది. లాంచింగ్ వచ్చి జూన్లో ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ October 23 లాంచ్ చేయాలనేది వీళ్ళ ఇదనమాట. ఆల్రెడీ వీళ్ళు టెస్ట్ డ్రైవింగ్స్ కూడా చేశారనమాట. టెస్ట్ డ్రైవింగ్ అని అంటే మనకు ఓలా, ఏథర్ లాంటి స్కూటర్స్తో దీన్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేశారనమాట. ఏది ఫాస్ట్గా వెళ్తుంది అనే దాని మీద వీళ్ళు టెస్ట్ డ్రైవ్ కూడా చేయడం జరిగిందనమాట. ఇది కాస్ట్ కూడా మనకు అఫోర్డబుల్ కాస్ట్ అయితే వస్తుంది. వీళ్ళు చెప్పడం ముందుగానే 89,900గా వీళ్ళు ముందుగానే దీన్ని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి అంటే లోయర్ ఫీచర్స్ ఉండే వెహికల్ ఆ రేంజ్కి అయితే వస్తుంది. హయ్యర్ ఫీచర్స్ 1,59,000 అయితే వస్తుందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు ఇప్పుడు యాక్చువల్గా ఇది లాంచ్ కూడా వీళ్ళు జూన్లో లాంచ్ అని అంటే జూన్ అయిపోతేనే జూలైలో మనకు FAME 3 సబ్సిడీ అయితే వస్తుందన్నమాట. FAME 2 సబ్సిడీ ఇప్పుడు మనకి మార్చి 31వ తేదీకి FAME 2 సబ్సిడీ ఎండ్ అయిపోతుంది. FAME 3 సబ్సిడీ రాబోతుందన్నమాట. FAME 3 సబ్సిడీకి వాళ్ళు 3 months గ్యాప్ అయితే ఇచ్చారు. 3 monthsలో వీళ్ళు ఏదో ఒక పాలసీని అయితే తీసుకొచ్చారు. అది అందరికీ ఉపయోగపడుతుందా అనేది అయితే తెలియదు, కానీ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ రేటు పెరగడం అయితే గ్యారంటీ అనమాట. కాబట్టి ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడే కొనండి. ఇప్పుడు మనకు 10 days టైం ఉంది, ఇంతలోపు మీరు కొనొచ్చు అనమాట. ఇంకా మనం ఈ వెహికల్ గురించి వస్తే కనుక మనకి ఇందులో 7 inches టచ్ స్క్రీన్ వస్తుంది, 45 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది, అలాగే డాష్ క్యామ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే దీంట్లో వస్తాయన్నమాట. ఫుల్ సెన్సార్ అంటే లెగ్ మూమెంట్తో బూట్ స్పేస్ ఓపెన్ అయ్యే సెన్సార్ కూడా ఇందులో ఇన్బుల్ట్ అయితే ఉంది. టాప్ స్పీడ్ వచ్చి 110 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అంటే స్పోర్ట్స్ ప్రో మ్యాక్స్ అనమాట. ప్రైస్ వచ్చి 89,000 నుంచి 1,59,000 వరకు అయితే ఈ వెహికల్ కాస్ట్ అయితే రాబోతుంది.
ఫ్రెండ్స్ ఇందులో ఆన్ బోర్డ్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా అన్నీ మనము బ్యాటరీని ఛార్జర్ని మనము క్యారీ చేస్తూ ఉంటాం అనమాట. దీంట్లో ఛార్జర్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. మనకు ఇన్బిల్ట్గానే వచ్చేస్తుంది. మనం ప్లగ్ పాయింట్లో మనం దీన్ని పెట్టేస్తే చాలన్నమాట. ఛార్జింగ్ హోల్డర్ని దీన్ని పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. ఇది అన్ని వెహికల్లో వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ కొద్దిగా బూట్ స్పేస్లో మనం ఛార్జింగ్ డాక్ని కూడా తీసుకొని మనం వెళ్ళాలనేటప్పుడు అది కొద్దిగా ఇబ్బంది అనమాట. అంటే మనం వేరే ఏది దాంట్లో పెట్టేదానికి కుదరదు. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు నాకు తెలిసి. ఇది ఒక మంచి గ్రేడబిలిటీతో వస్తుందని చెప్పాలి. మామూలుగా 15 degrees గ్రేడబిలిటీ అనుకుంటే 18 degrees అనమాట. 18 degrees గ్రేడబిలిటీతో వస్తుంది. అంటే హిల్ హోల్డ్ అంటే హై రేంజ్లో వెళ్ళేటప్పుడు కూడా మనకి ఏ విధమైన ఇబ్బంది కూడా ఇందులో కలగదన్నమాట. ఇది ముందుగా మనం చెప్పినట్టుగా బెస్ట్ ప్రైస్తో వస్తుంది. అంటే మనకి 89,000 నుంచి 90,000 నుంచి మనకి 1,59,000 వరకు వచ్చే వెహికల్ అనేటప్పుడు ఇందులో బెస్ట్ వెహికల్ కాబోతుంది ఇది. మీరు చూడండి, లుక్స్ విషయంగా కానీ ప్రైస్ విషయంగా కానీ ఇవన్నీ కూడా మనకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే కాబోతుంది అనమాట. ఇది లాంచ్ అయ్యేంత వరకు దీని మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అంత కరెక్ట్ అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే వెహికల్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా కంపెనీస్ వస్తూనే ఉన్నాయి. ఇందులో వాళ్ళ మార్క్ని అయితే తీసుకొస్తున్నారు. ఇదైతే నాకు తెలిసి ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. దీనికోసం వెయిట్ చేయండి, మంచి వెహికల్ అవుతుంది మనకు. అంటే 1,59,000 అంటే మనకు ఏతర్లోకి వెళ్ళామంటే దగ్గర 2 lakhs వరకు ప్రైస్ అయితే ఇప్పుడు రాబోతుంది. నెక్స్ట్ మనకు ఫేమ్ 2 సబ్సిడీ ఎండ్ అయిపోయి ఫేమ్ 3కి మనకు 3 months గ్యాప్ ఉంది. అప్పుడు మనకు ఖచ్చితంగా 2 lakhs టచ్ అయిపోతుంది అది. కాబట్టి ఆ రేంజ్ ప్రకారం చూసుకుంటే కనుక దానికంటే ఇది బెస్ట్ వెహికల్ కావచ్చు. ఎందుకంటే రేంజ్ మనకు దగ్గర 300 kilometers రేంజ్ వరకు రాబోతుంది. కాబట్టి మంచి వెహికల్ అని చెప్పొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వెహికల్ గురించి నేను అన్ని అప్డేట్స్ మీకు త్వరలో ఇస్తూ వస్తున్నాను అనమాట.